ఆధిపత్య పోరుతో అక్కడ అధికార పార్టీ చిక్కుల్లో పడింది. ఒక వర్గాన్ని చేరదీస్తూ మరొక వర్గాన్ని అధిష్టానం పక్కన పెడుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేసులు పెట్టుకునేదాకా వెళ్తోంది అక్కడి వర్గపోరు. ప్రతిపక్షంతో పనిలేదన్నట్లు స్వపక్షంలోనే విపక్షం తయారవ్వడం అధిష్టానం చలివే అంటున్నారంత. వర్గపోరు వెనుక అసలు లోకుట్టేంటో తెలియక తమ్ముళ్ళు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పొమ్మరలేక కొందరికి పొగ పెడుతున్నారా, లేక ఉంటే ఎంత పోతే ఎంతని అనుకుంటున్నారా? బద్వేల్లో అధికార పార్టీ రాజకీయం ఎవరికీ ఓ పట్టాన చిక్కడం లేదు. కొన్ని నెలలుగా బద్వేలు టీడీపీలో మొదలైన వర్గపోరు చివరికి ఏ టర్న్ తీసుకుంటుందో తెలియక అయోమయంలో ఉంది పార్టీ క్యాడర్. పాత నాయకత్వంతో విసిగిపోయి కొందరు కొత్త నాయకుడి చెంతకు చేరుతుంటే పాత నాయకత్వాన్ని నమ్ముకున్న వారు తమ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారట. బద్వేల్లో ఇప్పుడు అధికార పార్టీ రాజకీయం అగమ్యగోచరంగా ఉందంటున్నారు. 2 దశాబ్దాలకు పైగా పెత్తనమే తప్ప నియోజకవర్గ నాయకత్వం సాధించిందేమీ లేకపోవడంతోనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని చర్చ నడుస్తోంది. అధిష్టాన నాంచుడు ధోరణి బద్వేలు టీడీపీలో రాజకీయ అలజడికి కారణమైందన్న అభిప్రాయంతో ఉంది పార్టీ క్యాడర్ కూడా. పాత నాయకత్వం గిట్టని వారంతా కొత్త నాయకత్వానికి దగ్గరవుతూ ప్రోత్సహిస్తుండడం పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రముఖ కాంట్రాక్టర్గా ఉన్న అట్లూరుకు చెందిన టీడీపీ నేత మంచూరు సూర్యనారాయణ రెడ్డి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కడప కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ చైర్మన్ అయ్యారు. ఇది బద్వేలు టీడీపీలో కొత్త సమీకరణాలకు దారితీసింది. సూర్యనారాయణ రెడ్డి డీసీసీబీ చైర్మన్ అయ్యాక తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో పడ్డం బద్వేలు రాజకీయాల్ని డిస్టర్బ్ చేసిందట. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరుంటే బాగుంటుందని టీడీపీ అధిష్టానం చేసిన ఐవీఆర్ఎస్ సర్వే కూడా బద్వేలు టీడీపీలో కుదుపుకు కారణమంటున్నారు. సర్వే ఫీడ్బ్యాక్ ఏంటో తెలియకుండానే ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. అయితే ఈ పరిణామం 2 దశాబ్దాలకు పైగా బద్వేల్ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బద్వేలు వీరారెడ్డి కుటుంబ నాయకత్వ ఉనికినే దెబ్బతీసేదాకా వెళ్లిందన్న అభిప్రాయం కేడర్లో ఉంది. అప్పటిదాకా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె కుమారుడు రితీష్ రెడ్డి నాయకత్వం కిందే పనిచేస్తున్న నాయకులంతా చీలిపోవడం, వర్గాలు పుట్టుకురావడంతో బద్వేల్ టీడీపీలో ముసలం మొదలైంది. 5-6 నెలలుగా బద్వేల్ టీడీపీ నాయకత్వంపై గందరగోళం నడుస్తున్నా టీడీపీ అధిష్టానం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో నాయకత్వ మార్పుపై ఊహాగానాలతో బద్వేల్ తమ్ముళ్లు గందరగోళపడుతున్నారు. తాజాగా డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి వర్గానికి మధ్య ఓ ల్యాండ్ గొడవ చివరికి కేసులు పెట్టుకునేదాకా వెళ్లడం అధికార పార్టీని మరింత ఇరకాటంలో పడేసిందట. కొంతకాలంగా బద్వేలు టీడీపీలో ఏ కార్యక్రమమైనా ఎవరి దారి వారిదన్నట్లే ఉంది. 2 వర్గాలు వేరువేరుగా కార్యక్రమాలు చేపడుతుంటే ఎవరి వెంట నడవాలో అర్థం కాక పార్టీ శ్రేణులు గందరగోళపడుతున్నారు. ఇటీవల చంద్రబాబు, నారా లోకేష్ అన్ని నియోజకవర్గాల నేతల కుటుంబాలను పిలిచి విందు ఏర్పాటు చేశారు. బద్వేలు నేతలకు మాత్రం ఆహ్వానం అందకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్ఛార్జి వ్యవహారం ఎటూ తేలకపోవడమే దీనికి కారణమన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా బద్వేలు నేతలు కలిసికట్టుగా నిర్వహించలేదు. ఇన్ఛార్జి రితీష్ రెడ్డి ఇంటి నుంచి 4 రోడ్ల కూడలి దాకా బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత కళ్యాణ మండపంలో కార్యకర్తలతో భేటీ అయి అక్కడే భోజనాలను ఏర్పాటు చేశారు. డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి కూడా తన నివాసంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా చింతల చెరువుకు వెళ్లారు. ఆయన వర్గానికి చెందిన నాయకుడు కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముందు రోజు ఇద్దరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారని కొందరు నేతలు కోరినా ఎవరి దారి వారిదన్నట్లే నిర్వహించారు. రితీష్ వర్గంలో విజయవేముల రమణారెడ్డి ఇటీవల సూర్యనారాయణ రెడ్డి వైపు వెళ్లారు. టీడీపీలోనే ఉన్న నాగిరెడ్డి సుబ్బారెడ్డికి, రమణారెడ్డికి కొంతకాలంగా ఓ స్థలం వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో జరిగిన వివాదంలో రితీష్ రెడ్డి వర్గానికి చెందిన వారిపై కేసులు నమోదు కావడం, రితీష్ రెడ్డి వర్గం పెట్టిన కేసులు నమోదు కాకపోవడం బద్వేలు రాజకీయాల్ని మరింత వేడెక్కిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనలో రిజర్వేషన్ మారుతుందనే అంచనాలు కూడా బద్వేలు రాజకీయాల్లో కొత్త చిచ్చు పెడుతున్నాయి. పార్టీ టికెట్ కోసం ముందస్తుగానే నేతల మధ్య కుస్తీ పట్లు మొదలయ్యాయి. అధిష్టానం కూడా అందుకే ఈ పంచాయతీకి తెరదించడం లేదన్న డౌట్ కొడుతోంది బద్వేలు తమ్ముళ్లకు.